యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నరసింహుడి ఆలయానికి మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ని ఈవోగా నియమించింది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ఏర్పాటుకు మార్చి 18న అసెంబ్లీలో బిల్లు పెట్టింది. యాదగిరిగుట్టను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ లో ఒకటిగా తీర్చిదిద్దడంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మార్పులు చేపట్టింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. వీకెండ్ తో పాటు హాలిడేస్ లో పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి ఏటా 224 కోట్ల వార్షిక రాబడి వస్తుంది. గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేసింది. ఆలయ అభివృద్ధికి భూసేకరణ చేసింది. యాదగిరిగుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని, అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తూ భక్తులకు మెరుగైన సేవలు కల్పిస్తూ సౌకర్యాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి 18 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో బిల్లు చేసింది. ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించింది. 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్ వెంకట్రావును దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదనంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా బాధ్యతలు అప్పగించింది. గతంలో వెంకట్రావు ఉమ్మడి నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా 2016లో యాదాద్రి భువనగిరి జిల్లా డిఆర్డీఏ పీడీగా విధులు నిర్వహించారు. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతిపై వెళ్లారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి హైదరాబాద్ కి బదిలీపై వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగంలో డైరెక్టర్ గా, జాయింట్ కమిషనర్ గా బాధ్యతల్లో కొనసాగిన ఆయన ఇటీవలే దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ గా యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అయితే యాదగిరిగుట్ట ఆలయానికి ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించడం ఇదే మొదటిసారి. ఒక క్లియర్ డిఫరెన్స్ అయితే ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. దాన్ని నిలుపుకోవడానికి నా సర్వశక్తిలా నేను ప్రయత్నిస్తాను. తప్పు జరిగితే దాన్ని ఏ రకంగా అరికట్టాలి, అలాగే ఒప్పు జరిగిన వాళ్ళని ఏ రకంగా ప్రోత్సహించాలనే విషయాలన్నీ నాకు చాలా వరకు అవగాహన ఉంది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో అంతకుముందు ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వహించిన భాస్కర్ రావు తనదైన మార్కుతో భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఆలయ పాత సంప్రదాయాలు పునరుద్ధరణ చేశారు. ప్రభుత్వ ఆదేశంతో ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులను 4 నెలల్లోనే పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న నూతన అన్నప్రసాద వితరణ భవన పనులు పూర్తి చేసి ప్రారంభ దశకు తీసుకొచ్చారు. టెంపుల్ సిటీపై వేద పాఠశాల ఏర్పాటుకు వైటీడీఏ ఆధీనంలో ఉన్న భూమిని వేద పాఠశాలకు బదిలీ చేయించారు. అయితే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ పాలనను విస్తృతం చేయడానికి మొదటిసారిగా ఐఏఎస్ అధికారిని ఆలయ ఈవోగా నియమించింది కాంగ్రెస్ సర్కార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈవోగా ఉన్నట్లయితే పరిపాలన అనేటువంటిది కరెక్ట్గా జరుగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకము. గతంలో భాస్కరరావు గారు కూడా ఎన్నో సంస్కరణలు చేపట్టి గుట్ట ఆలయ అభివృద్ధి కానీ భక్తుల సౌకర్యం కోసం ఎన్నో చర్యలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ పరిపాలనలోనే యాదగిరిగుట్ట దేవస్థానం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఎస్ వెంకట్రావును నియమించడంతో త్వరలో ఆలయానికి ట్రస్ట్ బోర్డును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని, భక్తులకు సౌకర్యాలు పెంచాలనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయానికి పాలక మండలి ఏర్పాటు చేయడానికి మార్చి 18న అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. ట్రస్ట్ బోర్డుకు చైర్మన్ ను నియమించనుంది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ సభ్యులుగా, ఆలయ ఈవో సభ్య కార్యదర్శిగా, వైటీడీఏ వైస్ చైర్మన్, అనువంశిక ధర్మకర్త తదితరులు సభ్యులుగా ఉంటారు. వీలే కాకుండా మరో 9 మందితో కలిపి మొత్తం 18 మందిని ప్రభుత్వం మెంబర్లుగా నియమిస్తుంది. ఇందులో ఒకరు శాసనసభ్యులు, ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి, మరొకరు బీసీ వర్గానికి చెందినవారు, మరొక మహిళ ఉంటుంది. ఆలయ స్థానాచార్యులు కూడా బోర్డు సభ్యులుగా ఉంటారు. క్యూ లైన్లలో కానివ్వండి, ఆలయంలో కానివ్వండి, మరి అన్నదాన దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా భక్తులందరికీ కూడా మెరుగైన సౌకర్యాలే కలగాలి. మరి అదేవిధంగా ఐఏఎస్ పరిపాలన రావడం కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు వేయాలనుకుంటుందన్నారు ఆలయ ఈవో వెంకట్రావు.
ఆలయంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఐఏఎస్ అధికారితో నడిపించాలనే నిర్ణయంతో ఐఏఎస్ హోదాలో ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ లో ఖచ్చితంగా క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంటుందన్నారు. ప్రజల్లో ఉండే నమ్మకాన్ని నిలుపుకోవడానికి తన సర్వశక్తులా ప్రయత్నిస్తానన్నారు ఆలయ కొత్త ఈవో ఐఏఎస్ అధికారి వెంకట్రావు. టీటీడీ బోర్డు లాంటిగా ఒక బోర్డు వేయాలని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక ముందు నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా నడిపించాలి. ఇదివరకు ఉన్న కార్యనిర్వాహక అధికారి స్థానంలో ఆ ఈఓగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వెయ్యాలి అనే నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బోర్డుకు సహాయ సహకారాలు అందించేందుకు 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మొదటి 5 సంవత్సరాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాదాయ పాలన పరమైన నిర్ణయాలన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది. పాలక మండలికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.